పెళ్లి కొడుకు. ఆడు పెళ్లి కొడుకు నాకు తెలుసు. ఆడికి నీకు ఎలా పరిచయం? వాడు నా దగ్గర పని చేస్తాడు. నీ దగ్గర పని చేసేవాడు నిశ్చితార్థానికి వారం రోజులు ముందొచ్చి కూర్చోడానికి సిగ్గులేదు? అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? అంటే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకే వాడే చింపాంజీలా ఉన్నాడు. నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఎవరిదో ఖాళీగా ఉన్న బాడీకి వచ్చి ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. అర్జున స్వామి, తనకు అక్కర్లేంది తెచ్చుకునేవాడు రోగి, తనకు కావాల్సింది తెచ్చుకునేవాడు భోగి, తనకున్నది కూడా ఇచ్చేసేవాడు త్యాగి. మరి యోగి? ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమా పేరు యోగి. ఓకే, వాట్? నువ్వు ఆడుకో, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. నువ్వు ఆడుకో, వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తా. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది. నువ్వు కొంత చూసావు. పెళ్లి చూస్తానికి వచ్చారు. పెళ్లి నచ్చకొచ్చా. వాడికి పెళ్లి ఇష్టం లేదు. ఏ? వాడిని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది. వాడినే? ఒక అమ్మాయా? లవ్వా? ఎవతా దౌర్భాగ్యాలు. ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయిందయ్యా. ట్రూ సార్. పిల్ల మీనియేచర్ లా ఉన్న మహాలక్ష్మిలా ఉంది. ఎస్ సార్. దానికేం పోయే కాలం వాళ్ళు లవ్ చేసింది? ఫేట్ సార్. అబ్బా, రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నావు ఇక్కడ. పాపం మీలాగా అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా చాలా బాధపడుతున్నాడండి. ఎక్కడున్నాడు? అక్కడ. ఇక్కడ ఉన్నోళ్ళలో కామన్ సెన్స్ ఉన్నాడు మీరు ఒక్కడే కనిపిస్తున్నారు. మీరు ఏమే దీని మొగుణ్ణి. నువ్వు వెళ్ళు. కోడా రామ్మోహన్. సమీరా ఫాదర్ ని పైడా సాంబశివరావు. మీ అమ్మాయి ప్రేమించినోడికి ఇచ్చి పెళ్లి చేయనన్నారట? అవును, కరెక్ట్ డెసిషన్. చేస్తే ఇద్దరు అడుక్కు తింటారు కదా. యా, నేను కూడా అదే చెప్పాను. వాడికి మీ అమ్మాయితోనే కాదు ఏ అమ్మాయితో పెళ్లి జరగకుండా చూస్తాను, ముఖ్యంగా మా మరదలతో. ఏ ఈ పెళ్ళ పోతే నా పేపర్స్ రావు. పేపర్సా? అది జరిగింది. అర్థమైంది. వాళ్ళ నాన్నను చంపేశావు. నేనా? మరి నేనా? ఆకర్ష కొద్దీ వాడిని ఆస్తంతా లాక్కుని మా బామ్మర్ది గాడికి అమ్మేశాడు. ఈ పెళ్లి జరిగితే గానీ ఆ పేపర్స్ నీ చేతికి రావు, అంతేగా? అదేంటండి, శంకరాభరణం కథ చెప్తే అడవిరావుని అర్థం చేసుకున్నారు. రెండు హిట్టేగా. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఆ పేపర్స్ ఏ ప్రాబ్లం లేకుండా నీకు అందాలంటే వాడిని చంపేసినా కూడా నాకు ఓకే. కావాలంటే ఆ కత్తి నేను స్పాన్సర్ చేస్తాను. రక్తం చూసి కళ్ళు తిరిగి పడిపోకూడదు మరి. రండి రండి. నమస్తే. ప్రయాణం బాగా జరిగిందా? తెలుగు బాగానే మాట్లాడుతున్నారు అండి. మేము తెలుగు వాళ్ళమే, తరారుగా ఏడనే ఉండిపోయాం కదా, అందుకే సాంబార్ వాసన కూడా వస్తుంది. వల్లి, నీ సంబంధి. మీకంతా అబ్బాయి ఉన్నాడంటే నమ్మలేము. నేను కూడా, అందుకే నాకింత అమ్మాయి. మరి మీరు? నేను ఆనందొదిన్ని. వాళ్ళమ్మ రాలేదా? మా మావయ్య గారు రీసెంట్ గా పోయారు. ఆవిడ ఎక్కువగా బయటికి రావట్లేదు. ఎంగేజ్మెంట్ రోజు వస్తారు. నమస్తే సార్. జాంగ్ చెప్పవా? ఐఎమ్ సారీ జాన్, మా ఇండియన్స్ కొంచెం మేనర్స్ తక్కువ, ఎస్పెషల్లీ విలేజెస్కి అయితే రిడిక్యులస్. కమ్ లెట్స్ సిట్. కలుగు అనిపించట్లేదా? అని ఒళ్ళో కూర్చుంటారా? ఓహ్, ఇక్కడ కూర్చున్నారా? సారీ జాన్, నో వర్డ్స్, లిటరల్లీ. కాఫీ తీసుకుంటారా? చెప్పండి. తీసుకోండి సార్. ఏడు కనపడ్డావు. తీసుకోండి సార్. బంగారం లాంటి కప్పు పగలవుతాయంటే ఆయన తీసుకుంటారేమోనని. ఎవరు? ఆయన జాన్ గారు. ఇంకెక్కడ జాన్ అయ్యా, నువ్వు చేసిన ఇన్సల్ట్ కి ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు. ఫీల్ అయ్యాడా? నేనేమన్నానని? జాన్ అని మా అన్నయ్య సెక్రటరీ మానేశాడు. మా అన్నయ్యకి మాత్రమే కనిపిస్తాడు. మనకెందుకు కనపడ్డు? మనకు పిచ్చలేదు కాబట్టి. జాన్ ఓకే.
రా చెప్తా. హలో. ఇదేంటి పరిచయం చేద్దామని. నీకు పెళ్ళేంటిరా? నాకు పెళ్ళేంటి? నీకు పెళ్ళేంటి అని అడుగుతున్నాను. అదే నాకు పెళ్ళేంటి అని అడుగుతాను. నీకు పెళ్ళేంటి దేవరాజ్ చెల్లెలతోటి అంటున్నాను. విషయం అర్థమైంది కదా, వెళ్ళిపో. వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. ఎంత ఫేస్ వీడును. గొప్ప ఫేస్ మరి. కాఫీ తాగుతారా? కాఫీ సార్. వీడు పెళ్లి చెడగొట్టేయాలా? అప్పటిదాకా మనశ్శాంతి లేదు. అది మీరు అనుకుంటే ఎంతసేపు సార్. పొంటి అయినా తీసుకుంటారా? ఐడియా కావాలయ్యా. ఐడియా అంటే ఐడియా కార్డు వేసిన ఫోను కాదు. ఇది చచ్చిపోయిన కుమారస్వామి నాయుడు గారి ఫోను. వీరస్వామి నాయుడు గారి తమ్ముడిదే? అవును. ఇందులో ఆ నంబర్ ఉంది, ఫోన్ చేయండి. వాడు నో ఆన్లైన్ ఆఫర్ ఒకటి మన దగ్గర ఉంది, అది చెప్తాం. ఓకే. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇది ఆరేయటానికి దండం ఎక్కడుందా అని ఆలోచిస్తున్నా. దానికంటే కొంచెం ముఖ్యమైన విషయం ఆలోచిద్దాం. ఈ పెళ్లిని ఎలా ఆపాలో నాకు మంచి ఐడియా వచ్చింది. ఆ వీరాస్వామి నాయుడుతో మాట్లాడి వాళ్ళ మనుషుల్ని ఇంట్లోకి ఎంటర్ చేద్దాం. వాళ్లే పెళ్లి కొడుకుని వేసేస్తారు. వాళ్ళ తమ్ముడు చంపిన వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి కదా. పెళ్లి కొడుకుని వీరాస్వామి మనుషులు పొడి చేస్తారు. మరి దేవరాజు ఊరుకుంటాడా? ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. 21 ఊళ్ళున్న ఈ పంచాయతీలో 10 నువ్వుంచుకో, మిగతా ఒక్కటి నాకు వదిలేయండి. ఒకవేళ ఆ వీరాస్వామి గారు ఆగకుండా మీ బావను కూడా వేసేస్తే? దానికో ఆల్టర్నేటివ్ ఉంది. ఎన్నాళ్ళీ హింస, ఎన్నాళ్ళీ రక్తపాతం. ఖుదా జబ్ భీ దేతా హై దాచిపెడితే హోతా హై, చఫడతా హై. ఈసారి విన్న నీకే కాదు, అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నువ్వు కత్తి వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలింది. ఊరుకో. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఉన్న 21 ఊళ్ళలో 20 ఊళ్ళు నువ్వే ఉంచుకో. ఒకటి నాకు ఇచ్చారా ప్లీజ్? థ్యాంక్ యూ. మరి మీ బావ ఉంటాడుగా. ఎక్కడ? గోడ మీద ఫోటోలో దండేసుకుని. ఫోన్ చేద్దామా? చెయ్యి. మిస్టర్ వీరస్వామి, నేను కోడ మీకు తెలుసు, వీడు పైడ నాకు తెలుసు. మీ తమ్ముడు చావుకు కారణం దేవరాజు కాదు, వాడి చెల్లెలకు కాబోయే మొగుడు. కాబట్టి లెక్క ప్రకారం వాడిని నువ్వు చంపేయాలి. చంపేసుకో. వాడిని చంపాలంటే మీ ఇంట్లోకి రావాలి కదా. ఎవడొద్దన్నాడు? నీతో మాట్లాడటానికి నీ ఫ్యాక్టరీకి రాలా? నువ్వు అలాగే వచ్చేయి. దేవరాజ్ ఇంటికి వేరే మనుషులు ఎలా వచ్చేది? రేపు నిశ్చితార్థం, రాత్రికి పార్టీ. మా వసారా మొత్తం సారా ప్రవహిస్తుంది. మీ వాళ్ళని నువ్వు పంపించు, వాళ్ళని నేను లోపలికి వదులుతాను. వాడు పడుకున్నప్పుడే లేపేయాలి, నిద్రలో నుంచి కాదు. మా మందిని మీరు ఎలా గుర్తుపట్టేది? అందరినీ ఎర్రకండాలు వేసుకొని రమ్మని చెప్పండి. నెక్స్ట్ టైం ఎవరన్నా ఫోన్ చేస్తే ఇలా సింగిల్గా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చినట్టు రావద్దు, వేసేస్తారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పదండి. ఏ సుబ్బలక్ష్మి, ఏంటి పెట్టుకోండి. పార్టీకి రెడీ అవుతున్నావా? బుల్షిట్ పార్టీ. అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. పరామ్, పర్ఫ్యూమ్ కొట్టు పరామ్, వాసన వస్తుంది కదా. షూర్. అసలు నాకు అమ్మాయి ఫస్ట్ లుక్ లోనే నచ్చలేదు. బొడ్డు కింద శారీ, బ్యాక్ ఓపెన్, షూ లేసులతో బ్లౌజ్ చిచ్చే. పరామ్, హెయిర్ స్ప్రే కొట్టు పరామ్. జుట్టు చూడు, మందు కొట్టినట్టు ఎలా పడుకుని ఉందో. ఫోటోలు తీస్తారు కదా, చూడటానికి చాలా బాగోదు. ఇంట్రెస్ట్ లేకపోతే ఇలా ఉండాలి, అలా కాదు. ఏం చేసావురా దాన్ని? వాడిని అడిగితే వాడేం చెప్తాడండి. ఏం చేశారో దాన్ని చెప్ప. నువ్వు కూడా మీ నాన్నలాగా తెలియకుండా వెనకాల ఏదో పనులు చేస్తున్నావా? వీళ్ళనే వేద పనులు చేశాడు. వాడి నాన్న కాదు, వీడి నాన్న అప్పులు చేసి మరీ పోయాడు. నేను తీర్చాడు కదా. తీర్చాడులే మహా, 300 కోట్లు అమ్మి. 300 కోట్ల?
మీ బాబాయ్ ఉన్న మాఫియా ఏంట్రా ఇంత తప్పు చేశాడు? ఎన్ని కొంపలు కూల్చాడో, అందుకే దేవుడు రోడ్డు మీదకి లాగేశాడు. అంత ఆస్తిపోతే ఎలా భరించావయ్యా? దుంపలు దగ్గ అంత దెబ్బ తగిలితే బాధ అనిపించలేదా? యాక్చువల్లీ అప్పు తీర్చాక చాలా తృప్తి అనిపించింది. తృప్తిగానా? వెయిట్ తగినట్టు హాయ్ అనిపించింది. హాయా? ఆస్తికి ఆనందానికి లింక్ లేదని తెలిసాక చాలా ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కూడానా? ఇన్ఫాక్ట్ మనం బెటర్ అవ్వాలంటే ఇలాంటి ఇంకా ఇంకా కావాలనిపించింది. ఇంకా ఇంకా కావాలని కూడా అనిపిస్తుంది, బాధ మాత్రం అనిపించడంలా. యాక్చువల్లీ ఈ 4 ఆప్షన్లు రైట్ అని ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేస్తావా? చేయి చూద్దాం. చాలు 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 అని ఎప్పుడు అనిపిస్తుంది? తృప్తిగా అనిపించినప్పుడు. ఫస్ట్ ఆప్షన్ అయిపోయినట్టేగా? అయిపోయింది. మరి హాయిగా ఎప్పుడు అనిపిస్తుంది? ఏయ్ అలా కొట్టబాకండి అయ్యా, చచ్చిపోతాడు. ఆపితే చాలా రిలీఫ్ ఉంది కదా. ఆప్షన్ 2 ఇదే హాయ్ అంటే. మరి ఆశ్చర్యం ఎప్పుడు అనిపిస్తుంది? దట్స్ ఆప్షన్ నెంబర్ 3. డోంట్ బి ఇన్ ఎ హరీ. నేను మీకు ప్రదర్శింప చేస్తాను. షూర్ సార్. ప్రదర్శింప చెయ్యి. నా చెప్పల మీద మీ ఎక్స్పెరిమెంట్ ఏంట్రా? దీన్నే ఆశ్చర్యం అని పిలుస్తా. ఆశ్చర్యం. బుద్ధున్నవాడు ఎవడో ఇలాంటివి ఇంకా కావాలని కోరుకోడు. వెల్ సెట్. మీరు చెప్తే నిజమే అనిపిస్తుంది సార్. అన్ని వేళలా మీరే కరెక్ట్ అని అనుకోవద్దు. ఎక్కడికి వెళ్తాడు? ఓ మై గాడ్, బిగ్ రాడ్. ఏది కావాలి? సర్లే అది తీసేయండి. ఇదే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఫ్యాంటాస్టిక్ సార్, కళ్ళకి కట్టినట్టు చూపించారు. మా ఫాదర్ మీద అభిప్రాయం మారటానికి నా దగ్గర ఇంకో ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇదొక్కటి ఆయనకి చూపించండి. సార్ ఏంటా పేపర్స్ అంటే? ఫీడ్బ్యాక్ పేపర్ సార్. ఈ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే గుడ్ అని, బాగా నచ్చితే సూపర్ అని, ఇంకా బాగా నచ్చితే ఎక్సలెంట్ అని టిక్ పెట్టండి. నాతో కామెడీ చేస్తున్నారా? మా బామ్మతో చెప్పి మీ అంత తేలుస్తానంతే. ఇలా రండి. ఎర్ర కండువాలు వచ్చే టైం అయింది. వాళ్ళను లోపల కుదులు, వీళ్ళ సంగతి వాడు చూసుకుంటారు. కరెక్ట్. చూస్తాను రా. పద. మనోళ్ళే పంపించేయండి. ఎర్రతో వాళ్ళు ఎక్కడ కొన్నారు?